కోట శ్రీనివాసరావు గారి గురించి ఇందాక మాట్లాడుతుంటే ఆయన గుర్తొచ్చారు. ఈ మధ్య ఆయన వదిలేసి వెళ్ళిపోయారు. మీతో ఆయన బాండింగ్ బాగా గట్టిగా. అదే మా ఇంటి ఎదురుకుండా ఇల్లే. అవును. నాటకాలు కూడా కలిసి చేసినాడు. నేను అతను మా రాళ్లపల్లి గారు చేసిన ముగింపు లేని కథ నాటకాలు అతను వేస్తే నేనే డైరెక్ట్ చేస్తుండేవాడు. ఖాళీగా ఉన్నప్పుడు నన్ను వెనకాల ల్యాంబ్రేటర్ మీద కూర్చొని పడుకుపోయాడు. అట్లా బాగా బాగా క్లోజ్. ఏమయ్యా సరస్వతి పుత్ర అంటుండేవాడు. బాగా శివకి సీక్వెల్ వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? ఆ ఇంటెన్సిటీ రాదు ఇంకా. వచ్చేటట్టయితే ఇప్పుడు 3 సార్లు అదే ఎందుకు రిలీజ్ చేస్తారు, అప్పుడే చూసేవాడు. అవును. ఆ మధ్యలో ఒక ప్రయత్నం కూడా చేశారు. శివ 2006 అనో ఏదో బాలీవుడ్లో ఒక సినిమా చేశారు. అదే హిందీయా? అవును. దాని ఫంక్షన్ కూడా వెళ్ళినట్టున్నాను. లేదండి, కొన్ని ప్రపంచంలో ఒకసారి మాయాబజార్ మళ్ళీ తీస్తే ఎలా ఉంటుందో కొన్ని ముట్టుకోకూడదు. గౌరవించి నమస్కారాలు అక్కడే ఆ సొగసు కొన్ని బాగుండవు. ఇలా 4Kలో చూసుకోవడమే ఆనందం. రికలెక్షన్. ఇప్పుడు మనం దీని గురించి అయిపోయిన దాని గురించి గంట మాట్లాడాం అంతే. ఒక ఆ పీరియడ్ వాళ్ళు అక్కడ వెనక్కి వెళ్ళిపోతారు. ఇప్పుడు వాళ్ళు ఇది అప్పుడే తీసేశారు అన్న ఆనందాన్నో అద్భుతాన్నో ఆశ్చర్యాన్ని పొందే అవకాశం. ఇండస్ట్రీలో కొన్ని సినిమాలకి కల్ట్ క్లాసిక్, ట్రెండ్ సెట్టరు, క్లాసిక్ ఇలాంటి మాటలు మాట్లాడుతుంది. ఇది కల్ట్. ఎలా మీరు దాన్ని డిఫైన్ అంటే ఇంతకుముందు ఏ సీన్ అయినా ముఖ్యంగా ఈ ఫైట్ సీక్వెన్స్లు ఈ ఫస్ట్ షాట్లోనే ఇలా పొగొచ్చేస్తుంది. అలాంటివి పేరు ఇవన్నీ షాట్ దగ్గర నుంచి చర్చించుకోబడ్డాయి. చైన్ లాగడం యొక్క ఆ రీసౌండ్ ఇంకా వినిపిస్తూనే ఉంది. అవునా? అవును. అలాగా 50 ఏళ్ల ముందే తీసేసాడు అన్న ఫీలింగ్ మాకు ఉంది, ఆయనకి ఉంది, ప్రపంచానికి. 100 ఏళ్ల సినిమా చరిత్రలో గుర్తుపెట్టుకోదగిన 100 సినిమాల్లో ఖచ్చితంగా శివ ఒక స్థానంలో ఉంటుంది. ఖచ్చితంగా. అలాంటి సినిమాకి మనం కూడా పార్టిసిపేట్ చేయడం ఒక యోగమే. పైగా మీకు అందరికన్నా అదృష్టం ఏంటంటే 2 పార్ట్లు ఉన్నాయి. మీకు యాక్టర్గా ఉంది, రైటర్గా ఉంది. అవునవును.